హాయ్ అండి. సో టేస్టీ టొమాటో పప్పు ఎలా చేయాలో చూసుకుందామా. సో ముందుగా ఏంటంటే కందిపప్పును ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ విత్ హాట్ వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అండి. అండ్ టొమాటో పప్పుకి ఏంటంటే ఎక్కువ టొమాటోస్ వేయాలి, అప్పుడే కర్రీ పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడ నేను 4 to 5 టొమాటోస్ వేసాను అండ్ మిర్చి 2 to 3 వేసాను. చింతపండు చాలా తక్కువ వేసుకోవాలన్నమాట, లేకపోతే పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ లెవెల్ చూసారా, కరెక్ట్గా అలా మునగాల, అవన్నీ ముక్కలన్నీ కరెక్ట్గా మునగాలి. ఎక్కువ వేసుకుంటే స్పిల్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఏం చేశాను, సిమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. కుక్కర్ అనేది హైలో పెట్టుకుంటే పైన ఉడికి లోపల ఉడకదు అనమాట పప్పు. సో సిమ్లో 3 విజిల్స్ పెట్టుకుంటే చూసారా ఎంత బాగా మెత్తగా ఉడుకుతుందో. ఇంకా చాలా మంది ఏంటంటే ఇది ఉడకక మిక్సీలో వేసి పేస్ట్ చేస్తారు, అదేం అవసరం లేదండి. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి, చాలా ఈజీ ఉంటుంది. సో ఇక్కడ నేను పసుపు, ఉప్పు, కారం, సో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 3 అనేది కారం అనేది నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తాను కాబట్టి దానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకొని తక్కువ వేసుకోండి. మెదిగింది చూసారా. సో ఇప్పుడు పోపు వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. సో పోపు గింజలు వేసేసుకుందాము. అవి ఆవాలు చిటుపటు మనిన తర్వాత అప్పుడు ఆనియన్స్, కరివేపాకు అండ్ ఎండుమిర్చి మీ ఫ్లేవర్ అనమాట. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎండుమిర్చి నేను ఇక్కడ ఒకటే వేసుకుంటున్నాను. సో ఎండుమిర్చి వేసేసుకున్నాం. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి, కరివేపాకు పేలాలన్నమాట. అలాగా పేలిన తర్వాత ఎండుమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి, బ్లాక్ కలర్లో రావాలి. అప్పుడు పప్పు వేసుకుందాం. సో పప్పు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే ఏంటంటే కొంచెం లూజ్ ఉంటుంది, లేకపోతే మరీ గట్టిగా ఉంటుంది. సో కొంచెం లూజ్ ఉంటుంది చూసారా. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే పప్పు చారులా అయిపోద్ది అది. సో లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 minutes మగ్గాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంగువ వేసుకోండి, లైట్ ఇంగువ వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది పప్పుచారులో. సో ఇక్కడ నేను చేసాను చూసారా, చాలా తక్కువ. అది వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ బాయిల్ చేద్దాం. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఆపేసిన తర్వాత దగ్గర పడుతుంది. సో కొంచెం లూజ్ ఉన్నప్పుడు దించేసింది. అంతేనండి, టొమాటో పప్పు రెడీ.